అందరికీ నమస్కారం. మన కథలు ఛానల్‌కి స్వాగతం. నేను మీ కమలశ్రీ. మంచి మంచి కథలు, సీరియల్స్ కోసం నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రాణంలో ప్రాణంగా పార్ట్ 10 వాళ్ళు ఏమి ఎంక్వైరీ చేస్తారో ఏంటో. ఈలోపు ఆళ్ళ కుటుంబం ఎట్టా నెట్టుకు వస్తది? శాంతమ్మ పనికి పోతే రాజన్నని ఎవరు చూస్తారు? పోనీ స్వప్నమ్మ చూస్తదంటే చిన్న పిల్ల. ఎలా చేస్తది? ఎలా బతుకుతావే శాంతమ్మ? నీ జీవితం ఇలా అవుతుందని అనుకోలేదే అంటూ ఆడంగుల ఏడుపులు. వాడిని చూస్తూ శాంతమ్మ కూడా ఏడుపు లంకించుకుంది. తల్లిని అలా చూడగానే స్వప్నకి దుఃఖం ఆగలేదు. అమ్మా, నేను నాన్నని చూసుకుంటాను. నువ్వు పనికి పో. చిన్నపిల్లకి పనివ్వరు కదా! అందుకే నువ్వెళ్ళు. లేదంటే నేనే పనికి పోయేదాన్ని అంటూ తల్లిని వాదార్చేసరికి కూతుర్ని గుండెలకు హత్తుకుని ఏడ్చింది శాంతమ్మ. వాళ్ళని చూస్తూ రాజన్న కూడా ఏడుస్తుంటే అప్పుడే వచ్చిన నర్స్ పేషెంట్ దగ్గర ఎక్కువ మంది ఉండకూడదు అని కోపంగా అనడంతో అంతా బయటికి వచ్చేశారు. రోజు ఉదయం స్వప్న హాస్పిటల్లో ఉంటే శాంతమ్మ ఇంటికి వెళ్ళి వంట చేసి తీసుకుని వచ్చేది. ఆమె వచ్చాక స్వప్న ఇంటికి పోయి తయారై మళ్ళీ హాస్పిటల్కి వచ్చేది. ఓ రోజు తను వచ్చేసరికి ఎవరో కొత్త వ్యక్తులు తండ్రిని ఉంచిన గదిలోంచి బయటికి రావడం గమనించి లోపలికి వెళ్ళి అడిగింది తల్లిని, ఎవరమ్మా వాళ్ళు అని. మీ నాన్నని కారుతో గుద్దేసిన వాళ్ళమ్మా అంది శాంతమ్మ. ఎందుకొచ్చారట? చచ్చాడా బ్రతికాడనా? ఏమంటున్నారు? కోపంగా అంది. వయసులో చిన్నదే అయినా తండ్రి అంటే అమితమైన ఇష్టం. అలాగే లోకం పోకడ తెలియదామెకి. గుద్దింది ఎవరో పెద్దోళ్ళట. ఆళ్ళతో పట్టుకుంటే కేసులు అవి ఇవి అని తిరగలేమట. అందుకే కేసు వాపసు తీసుకోమని చెప్పడానికి వచ్చినారు. ఏంటి? వాపసు తీసుకోవాలా? ప్రాణమంటే అంత సులకనా? గుద్దింది చాలక కేసు వాపసు తీసుకోమంటారా? ఎంత ధైర్యం వాళ్ళకి? అంటూ కోపంగా అంది స్వప్న. మనం పేదోళ్ళమమ్మ, నోరెత్తితే బతకలేం, గమ్మునుండాలి. లేకుంటే ప్రాణాలే పోతాయి. అయినా ఇప్పుడేమైనాది? ప్రాణం దక్కింది, అది చాలు అన్నాడు రాజన్న. ఏంటి నాన్నా నువ్వు కూడా? అంతే తల్లి, మనలాంటి పేదోడి నోరు తెరిస్తే సాల్తీలు కనబడకుండా చేసేస్తారు. ఎందుకొచ్చిన గొడవ చెప్పు? కేసు వాపసు తీసుకుందాంలే. అలా అంటూ ఉండగా పోలీసులు వచ్చారు. ఏమ్మా, కేసు వాపసు తీసుకుంటున్నట్లుగా ఇక్కడ సంతకం పెట్టండి అన్నారు పోలీసులు. మేం పెట్టం సార్ కోపంగా అంది స్వప్న. ఏంటమ్మా వేషాలేస్తున్నారా? కేసు వాపసు తీసుకుంటామని చెప్పారట. దానికి సరిపోయేలా పేపర్లు తయారు చేసి తెస్తే ఇప్పుడేమో సంతకం పెట్టమంటారేంటి అన్నారు కోపంగా. ఎందుకు పెట్టాలి సార్? మా నాన్నని కారుతో గుద్ది వెళ్ళిపోయారు. కనీసం ఎలా ఉన్నాడో ఏంటో చూడలేదు. ఇప్పుడు మా నాన్న మంచానికే పరిమితం అయ్యాడు. మా కుటుంబాన్ని పోషించే వ్యక్తి మంచాన పడితే నష్టం ఎంతో తెలుసా? జీవితాంతం మా తండ్రిని ఇలా చేసిన వారిని వదిలిపెట్టేది లేదు. వాపసు తీసుకోమని చెప్పండి కేసుని గట్టిగానే అంది స్వప్న. స్వప్నమ్మ, నీకేం తెలీదు, ఊరుకో. ఏమయ్యా దానిపై నిశాని పెట్టు అని శాంతమ్మ అంటుండగా స్వప్న పోలీసు ఆయన చేతిలోని పేపర్ తీసుకుని, వద్దంటున్నాగా అమ్మా. సార్, మేం కేసు వాపసు తీసుకోమని వాళ్ళకి చెప్పండి అనడంతో పోలీసులు వెళ్ళిపోయారు విసవిస. వాళ్ళు వెళ్ళిపోగానే శాంతమ్మ కోపంగా, ఏంటే ఏమనుకుంటున్నావే? అందరినీ చంపేద్దామనే అనుకుంటున్నావా అంది. అమ్మా. ఏంటే అమ్మా? కేసు వాపసు తీసుకోపోతే వాడు మనల్ని చంపేస్తానన్నాడే, ముఖ్యంగా నిన్ను అంటూ చెప్పలేక ఆగిపోయింది ఏడుస్తూ. సార్ అంటూ నర్స్ పిలవడంతో చెప్పడం ఆపి అటు తిరిగి, ఏంటి అన్నాడు వరుణ్. ఎమర్జెన్సీ కేస్ సార్. ఓకే వస్తున్నా అంటూ పైకి లేచాడు వరుణ్. నెక్స్ట్ ఎపిసోడ్ ఎప్పుడో ఏంటో అనుకుంటూ ఆయన్ని అనుసరించాడు శ్రీధర్. సాయంత్రం 6 అవుతుండగా మహి ఛాంబర్కి వచ్చాడు భగవాన్. మహి అని పిలవడంతో సెల్లో ఏదో వాయిస్ టైపింగ్ చేస్తున్న మహి, చెప్పండి మామయ్య అన్నాడు. మహి, మొత్తం ఫైల్స్ అన్నీ చూశాను, అన్నీ తప్పులే. అడుగుతుంటే మేనేజర్ నీలుగుతున్నాడు అన్నాడు భగవాన్. నాకు తెలుసు మామయ్య. ఈ 1 మంత్ నా హెల్త్ అప్సెట్ అయ్యేసరికి కంపెనీనే వారి చేతుల్లోకి వచ్చినట్లుగా చేశారంతా. చెప్తాను అందరి సంగతి. కానీ మామయ్య, మీరు నాకు సహాయం చేస్తున్నారని అత్తయ్యకి తెలిస్తే? చెప్తానా ఏంటి అల్లుడు? దాని పార్టీ ఫిరాయించానని దానికి తెలియనివ్వను, ఓకేనా అన్నాడు భగవాన్. థ్యాంక్ యూ మామయ్య. నాకు తెలుసు మీరు నన్ను మోసం చేయరని అన్నాడు మహి. సరే మహి, ఈవినింగ్ అయ్యింది కదా, వెళ్దామా? మామయ్య అంటూ పైకి లేచాడు మహి. పర్లేదయ్యా, వాకింగ్ స్టిక్తో బాగానే నడుస్తున్నావు. అలవాటు చేసుకున్నా మామయ్య. లేకుంటే ఎవరు నిత్యం మన తోడుగా ఉంటారు చెప్పండి? ప్రాణంలో ప్రాణంగా ప్రేమించిన వారే వదిలేసిపోతున్నారు. ఎవరిని నమ్మడానికి లేదు. నిజమే అల్లుడు అన్నాడు భగవాన్. ఇద్దరూ కలిసి ఇంటికి చేరుకున్నారు. రాత్రి భోజనాలు ముగిశాక ఫోన్ రింగ్ అవ్వడంతో లిఫ్ట్ చేశాడు మహి.
సార్, మీరడిగిన డేటా ముప్పావు వంతుకి పైగా పంపించాను సార్. మిగతాది రేపు ఎర్లీ మార్నింగ్ పంపించాలా సార్? అన్నాడు తరుణ్. లేదు తరుణ్, వీలైతే ఈ నైట్‌కే పంపించండి. కానీ సార్, మీరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు కదా! మరీ పెద్ద పని కాదుగా. పంపించు తరుణ్, నేను వెయిట్ చేస్తుంటా. ఓకే సార్ అంటూ ఫోన్ పెట్టేశాడు తరుణ్. అతను పంపిన డేటాని మొత్తం వినేసరికి అర్ధరాత్రి 12 దాటింది. అది ఇలా కంప్లీట్ అవుతుంది అనగా తరుణ్ రిమైనింగ్ డేటా పంపించాడు. అది కూడా విని పడుకున్నాడు మహి. అతను అలా శ్రద్ధగా తన పని తాను చేసుకుంటూ పోతుంటే అతన్నే చూస్తూ, నేను కోరుకునేది ఇదే మహి. నీ పనిని శ్రద్ధగా చేసుకోగలగాలి. ఎవరిపైనా ఆధారపడకూడదు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. నాకు నమ్మకం ఉంది మహి. నువ్వు అన్నింట్లోనూ విజయం సాధిస్తావు అనుకుంటూ ఉంది స్వప్న. ఆమె ఆలోచనలో ఉండగానే ఉదయం అయ్యింది. మహి, బంగారం, మహి, లే, మార్నింగ్ అయిందిలే అంటూ స్వప్న మాట వినబడగానే కళ్ళు తెరిచాడు మహి. గుడ్ మార్నింగ్ స్వప్న అన్నాడు పైకి లేస్తూ. గుడ్ మార్నింగ్ల తర్వాత ఈరోజు మీటింగ్ ఉందని మర్చిపోయావా? ఆలస్యంగా లేచావు మెత్తగా మందలించింది. ఎంతైంది స్వప్న? 8:15. నైట్ లేట్ అయింది, అందుకే ఇలా ఆలస్యంగా లేచాను అని బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి టిఫిన్ చేసి భగవాన్తో బయలుదేరాడు. అతను బయలుదేరిన కాసేపటికి శాలిని వచ్చింది పెట్టే బేడాతో. ఆఫీసులో అతను చేరేసరికి లీలా అన్ని ఏర్పాట్లు చేసింది. మీటింగ్కి ఇంకా 1 అవర్ టైం ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో తెలుసుకోవాలంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.